హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయ కొబ్బరి కారము రెసిపీని ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కాకరకాయలు 500 గ్రామ్స్ నీళ్ళల్లోకి వేసేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టండి, డ్రై చేయండి. డ్రై చేసిన వాటిని ఎడ్జెస్ కట్ చేసుకొని రింగ్స్ లాగా పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఒక కాకరకాయని 3 నుంచి 4 ముక్కలుగా కట్ చేశాను. సీడ్స్ తీసేయడం లేదు, ఎందుకంటే సీడ్స్ కూడా చాలా హెల్తీ. సీడ్స్తోనే మనము ఫ్రై చేసుకోవచ్చు. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలోకి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేయండి. కాకరకాయలు కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కాకరకాయ ముక్కల్లో 250 ml పెరుగు వేసుకొని ఉడికించుకోవాలి. పెరుగు ముక్కలన్నిటికీ పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అదే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఉడికించుకోవాలి. పెరుగు మొత్తము ఇంకిపోయే వరకు ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న కాకరకాయ ముక్కలన్నీ నీరు ఇంకిపోయే వరకు జల్లెల్లోకి వేసుకోండి. ఆ తర్వాత ఎండలో 3 గంటలు ఎండపెట్టండి, లేదంటే ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకోండి. కాకరకాయ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోవడానికి 150 ml ఆయిల్ బాండీలోకి వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలన్నింటినీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్లో పచ్చి లేకుండా చూసుకోవాలి. వీటన్నింటినీ సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూను, పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది, కరివేపాకు తగినంత వేసుకొని ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కారానికి కారము 1/2 కప్పు, ఎండు కొబ్బరి పౌడర్ 1/3 కప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు, 1 గుప్పెడు కరివేపాకు వేసేసుకోండి. అందులోనే 1.5 టీ స్పూను సాల్ట్ మీ రుచికి తగినంత, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కాకరకాయ ముక్కల్లోకి వేసేసుకొని కాకరకాయ ముక్కలకి కారం అంతా పట్టే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కాకరకాయ కారం రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.